సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. సిటీ కేబుల్ న్యూస్. తాండూర్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. భారత్ పెట్రోల్ బంక్లో పెట్రోల్లో నీరు ఆందోళన వ్యక్తం చేసిన వినియోగదారుడు. యాలల మండల కేంద్రంలో సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు. యాలలలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల స్పందన కరువు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు ఏవి పలువురి ఆగ్రహం. జిన్గుర్తి గ్రామంలో పంటలు పాడు చేస్తున్న వానరాలను ఎలా అరికడదాం అనే సమస్యపై ప్రత్యేక సమావేశం. బీజేపీలో చేరిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇందూరు రాములు. తాండూరు మున్సిపల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్ గడ్డల పరిమళ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సిటీ కేబుల్ న్యూస్. తాండూరు క్యాలెండర్ను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సిటీ కేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ సిటీ కేబుల్ ఎలాంటి సమస్యనైనా నిర్భయంగా ప్రసారం చేసి పరిష్కరించే దిశగా పాటుపడుతున్నదని అన్నారు. సిటీ కేబుల్ అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీ కృష్ణ గౌడ్, మాజీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్, జిలానీ, కిరణ్, ప్రశాంత్, సాయప్ప, డాక్టర్ జియా, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిటీ కేబుల్ వారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సిటీ కేబుల్ అంటేనే ఏదైనా సమస్యని నిర్భయంగా బయటికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నందుకు ఆ సిటీ కేబుల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ఇలాంటి సమస్యలు పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీ ద్వారా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మా వంతు మేము ఖచ్చితంగా ప్రయత్నం ప్రభుత్వ పరంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి సిటీ కేబుల్ యాజమాన్యానికి దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ సమీపంలో గల భారత్ పెట్రోల్ బంక్లో ఓ ద్విచక్ర వాహనదారుడు 200 రూపాయల పెట్రోల్ వేయించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లగానే వాహనం నిలిచిపోయింది. దీంతో మెకానిక్ ని పిలిపించి చూడగా పెట్రోల్లో నీరు కలిసి ఉన్నట్లు మెకానిక్ తెలిపారు. దీంతో వినియోగదారుడు భారత్ పెట్రోల్ బంక్ నిర్వాహకుల దగ్గరికి వెళ్లి నిలదీశాడు. వినియోగదారుడు నిర్వాహకులను నిలదీయడంతో నిర్వాహకులు నిర్లక్ష్యంగా పొందనలేని సమాధానాలు ఇవ్వడంతో వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని పెట్రోల్ బంకులలో నిర్వాహకులు సరైన నిబంధనలు పాటించడం లేదని, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు పెట్రోల్ బంకులపై దృష్టి సాధించడం లేకపోవడంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పెట్రోల్ బంకుల్లో రికార్డుల స్టాక్ రిజిస్టర్, నిర్వహణ, అమ్మకం, కొనుగోలు రిజిస్టర్ ఉండవలసి ఉంది. అధికారులు పెట్రోల్ బంకులను తరచుగా పరిశీలించవలసి ఉన్న ఏ ఒక్క అధికారి కూడా పరిశీలించకపోవడంతో నిర్వాహకులు ఇంధన నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదు. మూత్రశాలల ఏర్పాటు, త్రాగునీటి వసతి పెట్రోల్ బంకులలో సరైన విధంగా లేవని ఆరోపణలున్నాయి. కొన్ని పెట్రోల్ బంకులలో చూడడానికి మాత్రమే కొన్ని వసతులను ఏర్పాటు చేసినట్లు వినికిడి. వాహనాల టైర్లలో గాలి ఉచితంగా నింపే వసతి కల్పించవలసి ఉన్న ఏ ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర కూడా అలాంటి సౌకర్యం లేదని వినికిడి. పెట్రోల్ కొలమానంలో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనబడడం లేదు. ఇటీవల ఒక్కసారైనా సంబంధిత అధికారులు పెట్రోల్ బంకులను పరిశీలించిన దాఖలాలు లేవు. భారత్ పెట్రోలియం కు సంబంధించిన పెట్రోల్ బంక్ కార్యాలయంకు కనీసం అడ్రస్, నేమ్ బోర్డు కూడా లేకపోవడం విశేషం. కొన్ని పెట్రోల్ బంకులలో చూడడానికి మాత్రమే నామమాత్రంగా ఫైర్ సేఫ్టీ, బాత్రూమ్స్ తదితర వసతులను ఉంచారు. తాండూరులో కొనసాగుతున్న పెట్రోల్ బంకులలో నియమ నిబంధనలు పాటించవలసి ఉన్న ఏ ఒక్క నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించడం లేదని వినియోగదారులు
కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాలల మండల కేంద్రంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు మరియు మండల పరిషత్ అధికారులు ఉదయం 10 గంటలైనా తమ కార్యాలయాలు తెరుచుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వచ్చి అధికారుల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారులు సమయపాలన పాటించవలసి ఉన్నా పాటించడం లేదని వినికిడి. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉన్న సమయానికి అధికారులు అందుబాటులోకి రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. యాలల మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి స్పందన లభించడం లేదు. దీనికి తోడు ప్రజావాణిలో హాజరు కావలసిన వివిధ శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనడం లేదని ఆరోపణలున్నాయి. దీంతో ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోవడంతో ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు ఇవ్వడానికి రావడం లేదు. బషీరాబాద్ మండల పరిధిలో అక్రమ ఇసుకపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ ఇసుక వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్నది. బషీరాబాద్ మండలం మైల్వార్, నవంగి, ఎక్మై తదితర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా పోయింది. అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్న ట్రాక్టర్లపై, ట్రాక్టర్ల యజమానులపై ఎన్నిసార్లు కేసులు నమోదు చేసినా వారు భయపడడం లేదు. దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా అక్రమ ఇసుక కొనసాగుతున్నది. పోలీసులు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసి ఎంఆర్ఓకు అప్పజెప్పడంతో ఎంఆర్ఓ ఆదేశాల మేరకు కేవలం 2000 నుండి 5000 వరకు మాత్రమే జరిమానా విధించడంతో ఇసుకాసురులు భయపడడం లేదు. ఇకనైనా జరిమానాను భారీ మొత్తంలో విధిస్తే అక్రమ ఇసుక కట్టడి అవుతుందని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. నాదే కొట్టుకొచ్చినాను. అయితే నాకు ನೀವು జరిగారికి నేను అనుకుంటాను. పూరా వీడియోనే తీస్తారు. పంటలను పాడు చేస్తున్న వానరాలను ఎలా అరికట్టాలో అనే విషయంపై ప్రత్యేక సమావేశం జరిగింది. తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో వానరాలు పంటను పాడు చేయడంతో జిన్గుర్తి సర్పంచ్ శరణు స్వామి అధ్యక్షతన గ్రామస్తులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శరణు స్వామి మాట్లాడుతూ జిన్గుర్తి నుండి అడికిచెర్ల వరకు అటవీ ప్రాంతం ఉందని, అందుకే కోతులు పంట పొలాలను పాడు చేస్తున్నాయని తెలిపారు. శ్రీశైలం తదితర అటవీ ప్రాంతంలో ఉన్న రైతులు ఎలా వాటి నుండి పంటను కాపాడు
మాట్లాడుతున్నారో అనే విషయాన్ని తెలుసుకొని ఇక్కడ కూడా అలాంటి నియమ నిబంధనలు పాటిద్దామని గ్రామస్తులకు సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు మండలంలో ఉన్న రూరల్ ప్రాంతాలు అన్నింటిలో చూస్తే జిన్గుర్తికి ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంది. జిన్గుర్తి నుండి తట్టేపల్లి ఆడికిచెర్ల వరకు ఫారెస్ట్ ఏరియా ఉన్నందుకు చుట్టుపక్కల ఎవరన్నా కోతులు పట్టుకున్నా కూడా వాళ్ళు ఏదన్నా రాత్రి మన ఊర్లో ఇప్పుడు ఇది ఒక సమస్య ఉంది, ఇమ్మీడియట్గా 200-300 కోతులు పట్టిస్తాం, ఇంకొక గ్రామాన్ని తీసుకుపోతాం, మనం వేరే దగ్గర వదులుతున్నాం. ఇక్కడ తాండూరు రూరల్లో ఏమవుతుందంటే వేరే ఊర్లలో ఏదైనా కోతులు ఏమైనా పట్టిర్రంటే తీసుకుని వచ్చి మన ఫారెస్ట్ ఏరియా ఈయనే ఉంది కాబట్టి ఈయన రాత్రి ఏ టైంలో వచ్చి దింపేసి వెళ్ళిపోతున్నారు. అది మనం పట్టించిన దానికి ఫలితం ఒక 20-25 రోజులే ఉంటుంది. దానికి సమస్య ఏంటంటే ఇదొక సమస్య, ఇక్కడ మీరు ఈ సమస్య చెప్తారు. అదే శ్రీశైలము లేకపోతే యాదగిరిగుట్ట అటు సైడ్ పోతే మనకన్నా విపరీతమైన కోతులు ఉన్నాయి. దానికి సొల్యూషన్ ఏంటంటే టెక్నికల్గా మనం ఏంది అనేది ఆలోచిద్దాం. దాన్ని ఏదైనా సౌండా లేకపోతే రైతులందరం కలిసి ఏదైనా అవుట్స్కట్లో ఏమైనా ప్లాన్ చేద్దామా, గ్రామ పంచాయతీ నుండి మీరేమన్నా సజెషన్స్ ఇవ్వనా, లేకపోతే మేమే వెళ్ళి అక్కడ అనంతగిరి గుట్టనో లేకపోతే శ్రీశైలం దగ్గర వాళ్ళు పంటలు ఎట్లా పండిస్తారు, వాళ్ళు కూడా దీనికన్నా విపరీతమైన సమస్య ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎట్లా అధిగమిస్తారు అనేది అదొక సొల్యూషన్ చూద్దామని ఉన్నాం మేము. ఊర్లో కోతులను పట్టిస్తే మంచిగా ఉండేది. పట్టిస్తాం చెప్పి పట్టించిన దానికి 20-25 రోజులు దానికి ఇప్పుడు నీదైనా నాదైనా మీరు అందరు కలిసేసి వస్తారు, మేము అందరం సాయం చేస్తామని అన్నారు. గ్రామ పంచాయతీ నుండే కాదు, మీ డబ్బులైనా అది ఉపయోగం ఉండాలని. డబ్బులని కాదు, సమస్య సొల్యూషన్ వెతుకుండేని అంటున్నా. ఇప్పుడు పట్టిస్తాం, ఇప్పుడు ఈయన సింపుల్ గా కొత్లాపూర్ కోట పట్టించారు. ఆడ నేను తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది, ఏం చేద్దామని వాళ్ళు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, బీసీ సంఘం నాయకులు, ఆధ్యాత్మికంగా మరియు యోగాలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఇందూరు రాములు బీజేపీ పార్టీలో చేరారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేపీ జిల్లా కన్వీనర్ కర్ణం ప్రహ్లాదరావు ఆధ్వర్యంలో ఇందూరు రాములు బీజేపీ పార్టీలో చేరారు. తాండూరు మున్సిపల్లో చైర్మన్ అభ్యర్థిగా ఇందూరు రాములకు మంచి అవకాశం ఉంది. మంచి మనస్తత్వం ఉన్న ఇందూరు రాములు తాండూరు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ వ్యక్తి. రాష్ట్ర స్థాయిలో బీసీ సంఘం నాయకులతో మంచి పరిచయాలున్నాయి. బీసీల అభివృద్ధి కోసం పలుమార్లు ఎన్నో ఉద్యమాలలో ఇందూరు రాములు పాల్గొన్నారు. యోగాతో పాటు ఆధ్యాత్మికంగా అనుభవం ఉన్న ఇందూరు రాములు బీజేపీలో చేరడం పట్ల బీజేపీ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. తాండూరు పట్టణంలోని సాయిపూర్ లో యువకులు కొందరు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంచి మనస్తత్వం ఉన్న ఇందూరు రాములు బీజేపీలో మంచి స్థానంలో ఉండాలని పలువురు ఆకాంక్షించారు. ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సన్నాహక సమావేశంలో పలువురు ఇందూరు రాములను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చైర్మన్ సీటును కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్, తాండూరు మున్సిపల్ ఇన్ఛార్జ్ మనోహర్ రావు, జిల్లా ఇన్ఛార్జ్ సుధాకర్ రావు, కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, పలువురు మాజీ కౌన్సిలర్లు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఒక 25 సంవత్సరాలు కాంగ్రెస్లో చేశాము, 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో చేసినాము. బీఆర్ఎస్లో చేసినాము. టీఆర్ఎస్ అని చెప్పి తెలంగాణని విడగొట్టి బీఆర్ఎస్ పెట్టింది. మనకేమో బీజేపీ మీద 100% నమ్మకము, అభివృద్ధి, దేశాభివృద్ధిని చూసి వాళ్ళ పద్ధతులు సిద్ధాంతాలు నచ్చి నేను బీజేపీలో చేరడం జరిగింది. 11వ వార్డు నుంచి కౌన్సిలర్గా బీజేపీ కౌన్సిలర్గా నిలబడ్డ. ప్రజలందరికీ మీ అందరికీ నేను తెలుసు, గత 45 సంవత్సరాల నుంచి మీకు సేవ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో పదవి ఇచ్చి నా సేవని స్వీకరించగలరని కోరుకుంటున్నాను. మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. नमस्ते, वालेकुम, सत श्री अकाल। एक बार हमारे शहपुर में अन्ना ठहरे, अन्ना को सपोर्ट करो, अन्ना बीजेपी से ठहरे, बीजेपी को सपोर्ट करो, अन्ना आपके नाम से ले पूछ सकते हैं, अन्ना को सपोर्ट करो और अन्ना बस जीतना ना तुम। जय बीजेपी, జై బీజేపీ.
తాండూరు మున్సిపల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలో 18,70,00,000 నిధులతో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు అంబేద్కర్ పార్క్ దగ్గర నూతన పంప్ హౌస్, బాలాజీ పార్క్ దగ్గర ఉన్న స్థలంలో పలు అభివృద్ధి పనుల కోసం 1,10,00,000 అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేశారు. తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు సమీపంలో నీటి కాలుష్యం తగ్గించేందుకు రాఘవేంద్ర దేవాలయం నుండి ఈద్గా వరకు సీసీ డ్రైన్ నిర్మాణం కోసం 90 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ లో సీసీ డ్రైన్ మరియు కల్వర్ట్ నిర్మాణానికి 5 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు మున్సిపల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని అన్నారు. గతంలో మాదిరిగా శిలాఫలకాలు మాత్రమే వేయనని, మాటలు చెప్పను, అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాండూరు పట్టణం ప్రశాంతంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. తాండూరు పట్టణాన్ని మోడల్ తాండూరుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. తాండూరు పట్టణంలో ఇప్పటికీ 500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, అన్ని వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. 12,000 కుటుంబాలకు గృహజ్యోతి పథకంలో భాగంగా ఉచిత కరెంట్ అందిస్తున్నామని, బీదలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. యువత కోసం ఏటీసీ సెంటర్ను ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, తాండూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, డీసీసీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, రవి గౌడ్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబీబ్ లాలా, సాజిద్ అలీ, అబ్దుల్ రౌఫ్, సర్దార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. इनको ऐसा साइड में आ जाए पूरा लाइन पूरा हमारा साइड में కొంచెం వెనకిచ్చారండి. ఓకే సార్. ఈ రోజు నేను మళ్ళీ 36 గెలుచుకుంటాను చెప్పిండు. ఏదో టీచర్ అంట. మొన్న గ్రామ పంచాయతీలో చెంప మీద కొడితే నీ ముఖం ఏడబెట్టుకోవాలని తెలియదు, తప్పుడు లెక్క చెప్పుకుంటే ఆ రోజు మా దారాసింగ్ చెప్పిండు. దమ్ముంటే నీవు రా, నీవెంతమందిని గెలిపించినవో నేను సవాల్ విసురుతున్నా, సవాల్కు సిద్ధంగా అని చెప్పి దారాసింగ్ గారు చెప్తే ఇప్పటి వరకు నీకు దాని మీద మాట్లాడానికి దమ్ము లేదు. కానీ ఆడ టీచర్ మీద సీన్ అంటున్నావు, 2 కల్పించి ఒకటే చూపిస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం. కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీలో ఖచ్చితంగా చైర్మన్ కూర్చోబెట్టబోతున్నాం. ఇది అక్షరాల సత్యం అనే విషయాన్ని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంకొకటి మోసం చేసే వ్యక్తిని నేను గాను. నేను ఒక 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నా. నేను ఒక జెడ్పీటీసీగా ఉన్నా, ఒక డీసీసీబీ చైర్మన్గా ఉన్నా, 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నా. నేను దీనే కూడా సిద్ధం. నేను ఒక జెడ్పీటీసీ చేసిన, ఒక తెల్ల పేపర్ లాగా ఒక మచ్చ లేకుండా పనిచేసిన, ఒక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక డీసీసీబీ చైర్మన్ చేసిన. నీలాగా నేను ఓడిపడలే, నీలాగా నేను ఎవడో ఇస్తే ఎవంతనో నేను చెప్తాడు, నీ దగ్గర విశ్వేశ్వరరెడ్డి చెప్తాడు, నా తన జీతం ఉండే, నా తన జీతం ఉండి నేను పెట్టినటువంటి భిక్ష అని చెప్పి నీకు ఒకటి భిక్ష ఇచ్చాడు. కానీ నాకు నేను సర్వీస్ చేసిన, 30 సంవత్సరంలో రాజకీయ సర్వీస్ చేసిన. నాకు ఓని మోసం చేయనిక రాదు, ఓని ఇచ్చేసుకునిక రాదు. ఒక తరపు నుంచి నీవు ఒగాలతా ఇచ్చుకోకు బాల్ బచ్పన్. మరొకసారి చెప్తా ఉన్నాను వేదిక ద్వారా, బాల్ బచ్పన్ మాటలు మాట్లాడకు. నాకు ఒక తరపు నుంచి నీవు ఒగాలతా ఉంచుకోకు. ఎవరికి ఏం చేసిందో వాళ్ళు మాట్లాడితే నేను వారికి సమాధానం చెప్తా. అనవసరంగా లేని మా కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకు. డైలాగా నేను బాల్ బచ్చన్ మాటలు మాట్లాడితే చాలా ఉంటాయి. విశ్వేశ్వరరెడ్డి అడిగితే చెప్తాడు నీ గురించి. ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం ద్రోహం చేసినావు,
ఏ ఇట్లా ద్రోహం చేసినావో విశ్వేశ్వరరెడ్డి అన్నీ కూడా ఉన్నాయి. అది ఒక్కసారి నువ్వు తెలుసుకో, విశ్వేశ్వరరెడ్డితో మాట్లాడు, ఎందుకు ఆ విధంగా మాట్లాడిండో ఫస్ట్ ఆ వివరణ ఇచ్చుకో, అప్పుడు నా గురించి మాట్లాడు, మా కుటుంబం గురించి మాట్లాడు, మేము ఎవరికైనా మోసం చేస్తే దాని గురించి మాట్లాడు. నీవు తాండూరు ప్రజలను మోసం చేసినావు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని అమ్ముకున్నావు, 100 కోట్లకు అమ్ముడపోయినావు. నేను ఆ రోజు చెప్పిన తాండూరు ప్రజలకు నేను 7వ గ్యారంటీగా ఇస్తున్నా, ఎక్కడ కూడా గబ్బార్ సింగ్ ట్యాక్స్ పోయిన గతంలో చేసినట్లు గబ్బార్ సింగ్ ట్యాక్స్ వసూలు చేయడం జరగదు, నీళ్ళకి అక్రమాలు చేయడం జరగదు, గవర్నమెంట్ భూములను ఆక్రమించుకోవడం జరగదు, దాన్ని ఒక్కు పాదంతో తొక్కేస్తాను చెప్పినా ఇంకా నీ ఎంబడి కూడా పడేది ఉన్నది. నీవు కూడా గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ చేసుకున్నావో తెలుసు, ఆ వెండిటి కూడా చిత్త విప్పేది ఉన్నది. ఇంకా వెండిటిని ఎంబడి పడితే నీవు ఇక్కడ కనపడవు. తాండూరు ప్రజలు నీవు చేసిన ద్రోహానికి రాళ్ళు తీసుకొని కొడతారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ గట్టిగా మళ్ళొకసారి ఏ దానికైనా నేను చర్చకు సిద్ధం. ఎవరు ఒకరు తప్పించుకోకు, ఎవరికి మోసం చేసినో నేను దానికి సిద్ధం. నేను తాండూరులో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా లేను, 25 సంవత్సరాల నుంచి వ్యాపారంగా చేస్తున్నా. వ్యాపార పరంగా కూడా ఏ దానికైనా సిద్ధము, బిజినెస్ పరంగా కూడా సిద్ధము. ఈరోజు రాజకీయ పరంగా కూడా నేను తయారునని చెప్పి కూడా వేదిక ద్వారా వారికి సవాల్గా విసురుతూ మరొకసారి నేను మీకు అందరూ కూడా చెప్తా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరు పట్టణాన్ని, తాండూరు మండలాలని, తాండూరు గ్రామాలన్నింటినీ కూడా ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా చేసుకుందాం. ఖచ్చితంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం. తాండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని ఒక మోడల్ తాండూరుగా ఈ 75 సంవత్సరాలు మనకి 2028లో కాబోతున్నది ఒక మోడల్గా మనం చేసుకుందామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గడ్డల పరిమళ రవీందర్ సోమవారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో గడ్డల పరిమళ తన అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గడ్డల పరిమళతో పాటు జిల్లా రజక సంఘం అధ్యక్షులు కృష్ణ, 13, 15 వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ ను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నదని అన్నారు. ఎమ్మెల్యే తలకిందులుగా తపస్సు చేసిన కాంగ్రెస్ పార్టీ గెలవదని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే మున్సిపాలిటీల్లో మొదటి స్థానంలో ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ అభ్యర్థులు కూడా దొరకడం లేదని, కౌన్సిలర్ అభ్యర్థుల కోసం నా లెఫ్ట్ రైట్ వాళ్ళను అడ్డుకుంటున్నారని పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. దొంగ హామీలు, దొంగ గ్యారంటీలతో మోసపోయినట్లు ప్రజలు గ్రహించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఎమ్మెల్యేను నమ్మకండి, వాడుకొని వదిలేస్తాడు అని ఘాటుగా పైలట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం మంజూరైన 18 కోట్ల నిధుల్లో జాతీయ హౌసింగ్ బ్యాంక్ రుణం ద్వారా తీసుకున్న నిధులని వాటిని తిరిగి చెల్లించవలసి ఉంటుందని, ఇందులో కేవలం 3 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని పైలట్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, సాయిపూర్ నర్సింహులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి, శ్రీనివాచారి, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, తాండూరు పట్టణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్కుల నరేందర్ గౌడ్, సందీప్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, సంగీత ఠాగూర్, అనురాధ, తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సలీం, బషారత్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు. 2 ఏళ్ల ముందు మనం అందరం కూడా మన ప్రజలందరూ కూడా ఆశపడ్డారు. సరే 2000 ఉన్న పెన్షన్ 4000 వస్తుంది, వికలాంగులకు 6000 వస్తుంది, ఇక మహిళలు అయితే మాకు వచ్చేసి 2500 వచ్చేస్తాయి, కాంగ్రెస్ గెలవగల అనుకున్నారు. ఎవరికైనా వచ్చినా 2500 కొంతమందికి వచ్చినట్టు నేను సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ నువ్వు వచ్చినా ఎక్కడ ఎవరికి రాలే. 500 గ్యాస్ సిలిండర్ వచ్చిందా? మన పెన్షన్లు 4000 రూపాయలు అయినాయా? ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళు చేయలేరు. నేను మీ అందరితో ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరందరూ కూడా మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను మీరందరూ కూడా బంపర్ మెజారిటీతో మనం గెలిపారు. మనను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మనము బుద్ధి చెప్పాలి అని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తాను. ఇక వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇప్పుడు ఏదో మళ్ళీ గ్యారంటీ చేస్తాము, మళ్ళీ దొంగ హామీలు చేస్తాము, మళ్ళీ అబద్ధాలు చెప్తామని చెప్పి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు
మీరు అందరూ కూడా గంధాలు పెట్టి అడగాలి. ఫస్ట్ మాకు నువ్వు బాకీ ఉన్న డబ్బులు చెల్లించు, తర్వాత నువ్వు రా ఓటు అడగడానికి అని చెప్పి అప్పుడు వచ్చింది కదా. ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డు అని చెప్పేసి కింద సంతకాలు పెట్టి వచ్చింది కదా. అప్పుడు వచ్చింది కదా కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ అదే చెప్పాలి. ఇప్పుడు నువ్వు గ్యారంటీ కార్డు అని చెప్పి ఇచ్చినావు, మళ్ళీ ఏడులే నీ గ్యారంటీలు, ఆ గ్యారంటీలు ఫస్ట్ వేయి, తర్వాత ఓటు అడగడానికి రా అని చెప్పి చెప్పాలని చెప్పి నేను అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, మళ్ళా మనము ఈసారి తప్పకుండా మనోహర్ రెడ్డి గారు కాంగ్రెస్ చెంచాలకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు చూసుకోండి, ఈ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కొట్టడం ఖాయం. 36 వార్డుల 36 వార్డులలో అత్యధిక స్థానాలు మేమే కైవసం చేసుకోవడం ఖాయం. నువ్వు తల కింద తపస్సు చేసినా, నువ్వు ఏం చేసినా కానీ మా తాండూరు ప్రజలు ఇక నిన్ను నమ్మరు. మీ కాంగ్రెస్ లుచ్చా పార్టీని అస్సలు నమ్మరు. ఇక మీ దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అస్సలే నమ్మరు అని చెప్పి నేను మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. శంకరరావు మోగింది. మళ్ళా ఈ ఎమ్మెల్యే మళ్ళొక గారడీ చేస్తున్నాడు. ఇప్పుడు తిరుగుతున్నాడు వార్డులలో, నేను నిధులు తెచ్చిన 18 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇప్పుడే పక్క వార్డులో శంకుస్థాపన చేసి వస్తా ఉన్నాడు. అయితే నేను అడుగుతున్నా, ఈ 18 కోట్ల రూపాయలు నీకు ఇచ్చింది ఎవరు? ఈ 18 కోట్ల రూపాయలు నువ్వు తెచ్చిన నిధులు ఎక్కడి నుంచి తెచ్చినావు అనే విషయాన్ని తాండూరు ప్రజలకు చెప్పాలని చెప్పి నేను మనోహర్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా. చెప్పే దమ్ము ధైర్యం నీకుందా మనోహర్ రెడ్డి అని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్తాను, ఈ 18 కోట్ల రూపాయల నిధులు ఇది యుఐడిఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. ఈ ఫండ్ అనేది మన నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇచ్చిన రుణము. ఈ 18 కోట్లలో 15 కోట్ల రూపాయలు మనకు జాతీయ హౌసింగ్ నుంచి వచ్చిన బ్యాంక్, జాతీయ హౌసింగ్ బ్యాంక్ నుంచి వచ్చిన రుణము. అంటే మనం ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే బ్యాంకుల నుంచి ఎట్లయితే రుణం తీసుకుంటామో అట్లా తాండూరు మున్సిపాలిటీకి ఈ యుఐడి ఫండ్ నుంచి 15 కోట్ల రూపాయలు అప్పిచ్చిర్రు. ఈ అప్పు మళ్ళా తాండూరు మున్సిపాలిటీ మళ్ళా కట్టాల్సిన అవసరం ఉంది. కేవలం 3 కోట్ల రూపాయలు ఈ మనోహర్ రెడ్డి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొని రావడం జరిగింది. ఇది వాస్తవం. ఇది చెప్పే దమ్ము ధైర్యం కాంగ్రెస్ వాళ్ళకు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి మేము మీలాగా మోసం చేయలే. గతంలో ఎవరు చేయని విధంగా మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోయినా, 1 సంవత్సరం అంతా కూడా ఎన్నికలు పోయినా, 2 సంవత్సరాల నా తాండూరు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చరిత్ర సృష్టించిన 1620 కోట్ల రూపాయల నిధులను తాండూరు తెచ్చిన ఘనత మీ బిడ్డ రోహిత్ రెడ్డిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీలాగా మోసం చేయడు. నేను బాధ ఉంటా, మీ అందరికీ తెలుసు. ప్రతి వార్డుకి 1 కోటి రూపాయల నిధులు తీసుకొచ్చి ఎందుకు ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ బయట ఆ సీసీ రోడ్ వేసింది మేమే. మేము తెచ్చిన 1 కోటి రూపాయల నిధులనే ఆ సీసీ రోడ్ పడ్డది. ఎన్నో హైమాస్ లైట్లు పడ్డాయి, సీసీ కెమెరాలు ఉండడం, మోరీలు, డ్రైన్లు. అంతెందుకు మన తాండూరు పట్టణంలో మెయిన్ వీధి ఏదైతుందో మన గౌతమ్పూర్ నుంచి అటు మన బస్ స్టాండ్ వరకు అది ఎన్ని ప్రమాదాలు ఎట్లుండేనో దాని దుస్థితి ఎట్లుండేనో మీకు తెలుసు. ఈ రోజు ఆ రోడ్డుని విస్తరించి ఈరోజు 4 లైన్ చేసిన ఘనత మరి మాకే దక్కిందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఏ విధంగా అయితే మేము చిత్తశుద్ధితోని మన తాండూరు అనే భావనతోని తాండూరుకి ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకున్నామో అదే విధంగా రేపటి రోజు కూడా మా కౌన్సిలర్లు కావచ్చు, మా చైర్మన్ కావచ్చు, మా వైస్ చైర్మన్లు కావచ్చు, మేము వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ అదే విధంగా తాండూరు పట్టణ రూపురేఖలను మేము మార్చి తీరుతాం. తాండూరు పట్టణంలో ప్రతి ఓటుని
మరి తప్పకుండా మేము అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. తాండూరు పట్టణ ప్రజల సమస్యల పరిష్కరణ కోసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం మేమందరం కూడా మీకు అండగా ఉండి మీ సమస్యల పరిష్కరణ కోసం మేముంటామని చెప్పి నేను తెలియజేస్తూ, మరి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు కారు గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మనోహర్ రెడ్డి కాస్కో ఇది మాకు ఇది ఈరోజు 2-3 చేరికల్లో చూసినావు. నువ్వు గేట్ లో ఓపెన్ చేసుడు కాదు, మా గేట్ లో ఓపెన్ చేసినావు. ఇప్పుడు వరద రాబోతుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఇక నీకు షాకుల మీద షాకులు ఎనికే మేము సిద్ధంగా ఉన్నాం. ఇక నువ్వు కాస్కో మనోహర్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మనోహర్ రెడ్డిని నమ్మకండి. మనోహర్ రెడ్డి వాడుకొని పడేస్తాడు. ఆయన అవసరం ఉన్నప్పుడు వాడుకొని పడేస్తాడు. సొంత తమ్ముడు వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి భిక్షం పెడితే ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అయి కూర్చున్నావు. ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డి భిక్ష ఇది, నువ్వు ఎమ్మెల్యే సీట్ మీద కూర్చున్నావు అండి. ఇప్పుడు నీ సొంత తమ్ముడినే పక్కకు పెట్టావు. అంతేందుకు మన పట్టణంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న ముఖ్య నాయకుడు డాక్టర్ సంపత్ గారు ఇక ఆయన ఎన్నికలప్పుడేమో నువ్వే దేవుడు నువ్వే అన్ని అని చెప్పి పాప మీద ఆయనను ఎటుగాకుండా చేసిండు. డాక్టర్ సంపత్ పరిస్థితి అది. ఇక రౌఫ్ ఖాన్ అని ఉంటారు మన రౌఫ్, ఆయన కూడా సీనియర్ నాయకుడు. ఆయన కూడా గతంలో పట్టణ అధ్యక్షుడు ఉండే, ఆయనని వాడుకొని ఆయనను పక్కకు వేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఎంతో మందిని వాడుకొని పక్కకు పెట్టిన ఘనత ఈ మనోహర్ రెడ్డికి దక్కింది అని చెప్పి నేను తెలియజేస్తాను. నేను ఇప్పుడు చెప్తున్నా ఆ కాంగ్రెస్ నాయకులకు, మీరు ఇప్పటికైనా మీ కళ్ళు తెలుసుకోండి. మనోహర్ రెడ్డి ఎక్కడి నుంచో వచ్చిండు, మన ఏడుకో మిగతాడు, మన తాండూరు కాదు. అది మీరు మరవకండి. ఎప్పటికైనా మనమందరం కలిసే మన తాండూరు వల్లమే మన కుటుంబం తప్ప బయట నుంచి వచ్చినోడు కాదు. ఇప్పటికైనా మీరు ఈరోజు ఈరోజు అదే విషయం గమనించి అదే విషయాన్ని తొందరగా గ్రహించి అక్క ముందరికి వచ్చింది. ఈ అక్క తరాలోనే మీరందరూ కూడా మీరు గ్రహించి మీరు రండి, మీ అందరినీ కూడా గుండెలలో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ఈరోజు మళ్ళొక్కసారి ఈరోజు పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరిని కూడా నేను మళ్ళొక్కసారి సాధారణంగా ఆహ్వానిస్తూ అభినందిస్తూ, తప్పకుండా మీ అందరినీ కూడా మేము మా కుటుంబంలో భాగంగానే భావిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, ఆఖరిగా ఈ జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క కౌన్సిలర్ క్యాండిడేట్ బీఆర్ఎస్ బలపరిచిన కౌన్సిలర్లను మీరందరూ తాండూరు పట్టణంలో ఎన్నో అభివృద్ధుల పనులు చేసిన ఘనత ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. మీ బిడ్డగా మరి మాకు మా కౌన్సిలర్లకు దక్కిందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు వచ్చి 2 ఏళ్ళైంది మోసం మాటలు చెప్పి 6 గ్యారెంటీల పేరుతో 420 హామీలు దొంగ హామీలు ఇచ్చి వాళ్ళు ఈరోజు గద్దెకెక్కిరు. మరి 2 ఏళ్ళ నుంచి ఏమైంది? సున్నా, గుండు సున్నా. ఈ రోజు మన మున్సిపాలిటీ పరిస్థితి మీకు తెలుసు. ఎక్కడ చూసినా చెత్త చెదారం. అసలు మున్సిపాలిటీ అధికారులు పట్టించుకునే నాదుడు లేరు. ఈ ఎమ్మెల్యేకు తాండూరు ప్రజల బాగోగులు అవసరం లేదు. ఆయనకి ఎప్పుడు ఆయన జేబులు ఎక్కడ నింపుకోవాలని చూసుకునే తప్ప మట్టి గుట్టలు కొట్టడం, ఇసుక దందాలు చేయడం ఇవే తప్ప ఇంకా ఏమి కూడా ఆయనకు చేత కాదు. నేను మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. ఎమ్మెల్యే నా రైట్ లెఫ్ట్ ఇటు వస్తాడంట, గేట్లు తీస్తాడంట ఆయన. నేను అడుగుతున్నా ఈరోజు వాస్తవం కూడా అది. నా రైట్ లెఫ్ట్ ని ఈ క్షణం కూడా రా 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 అని బతిమలాడుతూ ఉన్నారు. నిన్న రాత్రి కూడా అదో ఆయన పెదమంచి ఉన్నాడు, ఆయన ఇంటికి కూడా కూర్చున్నాడు, కూర్చొని రా అంటున్నాడు. ఇక శోభరాడు అక్క ఏడు పెద్ద అక్క ఆమెని రమ్మంటున్నాడు, అన్నారక్క అన్నారక్క రమ్మంటున్నాడు. ఇక ఈ అంతేందుకు అందరికన్నా విచిత్రం ఏంటంటే ఇక నరసింహంగా ఈ రోజు మా అభ్యర్థులు తెలుసు, అయినా ఈయన రమ్మంటున్నాడు. ఇక దిమాగిట్ల ఖరాబ్ అయిందేమో నాకు అర్థమవుతలేదు.
నేను ఒకటే అంటున్నా, మనోహర్ రెడ్డి నువ్వు ఏమి చేసుకున్నా నా రైటు నా లెఫ్ట్ చాలా గట్టిగా ఉన్నావు. నువ్వు వచ్చి కాళ్ళు పట్టుకుని నేను రాను అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు ఏం చేయలేవు. నీకేం కథమైంది, నీ దుకాణం బంద్ చేసుకో. నీకేం కథమైపోయింది. నువ్వు చెప్పిన దొంగ మాటలు అబద్ధపు మాటలు ఇక అవి చెల్లవు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లోనే నీకు ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసినాం. ఇక ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఫుల్ సినిమా 70mm సినిమా చూపించబోతున్నాము. మా గ్రామ ప్రజలు మీకు దాన్ని అంటారు ఏదో వాత పెడతారు, కర్రు వచ్చి వాత పెట్టడానికి తయారున్నారు. మా ఆడబిడ్డలు, మా పెద్దలు, మా యువతలు ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. నువ్వు అబద్ధాలు చెప్పి సీట్ ఎక్కినావు. మా వాళ్ళు ఏం చూస్తుంటే కూర్చునేటోళ్ళు కాదు, చూసుకుంటాం బిడ్డ. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో నీ తడాకను మరి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తడాకను అని చెప్పి నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా. ఇక్కడ మళ్ళీ శోభారాణి గారికి, అనురాధ గారికి, శరత్ గారికి, కవిత గారికి, మళ్ళీ సంగీత ఠాకూర్ గారికి, మళ్ళీ చెన్నబసప్పన్న గారికి, రవీణ గారికి, ఇక్కడ అందరూ కూడా సందీప్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, కేశవరావు గారికి, ధర్మిది రవీణ గారికి, నా గల్లీలో ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ వాళ్ళ ఆహ్వానం మేరకు నేను మళ్ళీ పాత ఇంటికే చేరుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉన్నది. అందరూ నేను పొరపాటు చేసిన దానికి రోజిరెడ్డి అన్న గారికి మళ్ళీ నా కుటుంబం వాళ్ళకు కూడా నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ ఎక్కడ నేను అక్కడ ఉండలేను. నేను అక్కడ కూడా నాకు పోవాలని కూడా ఇష్టం అనిపించలేదు. కానీ అదేదో చిన్న పొరపాటు నాకు జరిగింది కాబట్టి నేను అన్నగారికి, రోజిరెడ్డి అన్న గారికి సారీ చెప్తున్నాను. ఇక్కడ ఏమున్నా కూడా మరి మనము బీఆర్ఎస్ నుంచి ఉన్నప్పటి నుండే ఉన్నాయి పింఛన్స్ కానీ మరి ఏమి ఇచ్చినా కూడా అక్కడ నుండి మనం చేసుకునే ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి కూడా రోడ్లు కానీ బోర్లు కానీ అవే వేసినవి ఉన్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కానీ కాంగ్రెస్ వరకు ఒక పని కూడా జరగలేదు. మేము కూడా అలాంటి పనులలో కూడా మేము చూడలేదు, మాకు ఇవ్వలేదు, మేము చూడలేదు. ఇక్కడ జరిగినవి కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఏమీ లేవు. ఇప్పుడు రాబోయే కాలంలో రోహిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కాబట్టి మన కేసీఆర్, కేటీఆర్ అందరితో పాటు మరి మీకు సంక్షేమ పథకాలు కానీ, రైతు బంధు కానీ, మళ్ళీ గృహలక్ష్మి కానీ, మళ్ళీ కళ్యాణ లక్ష్మి కానీ అన్ని కూడా సేమ్ అట్లాగే వస్తాయని కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే మీకు పింఛన్లు లేవు, ఇండ్లు అన్నారు, ఇండ్లు కట్టి పెట్టినారు కాబట్టి అన్నకు మేము ప్రత్యేకంగా మా ఫండ్ మేము తీసుకొని మీ అందరికీ కూడా సమకూరుస్తామనేసి ఈ స్టేజ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా నేను అనుకునేవి మీకు మీరు అడిగినవన్నీ కూడా చేయగలుగుతామనేసి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వాల్మీకి నగర్లో ఏదైనా అభివృద్ధి చెందిందంటే 2005లో ఇక్కడ పరిమళ గారు గెలిచినప్పుడు ఆమె చేసిన పట్టుదలతో ఆ రోజు ఉన్నటువంటి నైన్రెడ్డి గారు మరియు రోహిత్ రెడ్డి అన్న గారు టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి కనిపిస్తుంది. ఇంతవరకు గత 6 సంవత్సరాల నుంచి మేము ఏదో మేము చస్తాము బతుకుతాము అని ఇక్కడ వాల్మీకి నగర్లో మన ప్రజలకు ఓటర్లకు అందరికి మభ్యపెట్టి అధికారంలో వచ్చినటువంటి బీజేపీ కౌన్సిలర్ గారు ఎలాంటి అభివృద్ధి చేసిందో మీకు అందరికీ తెలుసు. ఎలాంటి అభివృద్ధి అంటే మనం చేసిన 2000 పింఛన్లే ఉన్నాయి, మనం చేసినటువంటి రోడ్లే ఉన్నాయి, మనం చేసినటువంటి ట్రైన్సే ఉన్నాయి. కొత్త ఏదైతే మనం మీకు కనిపించింది ఇంతవరకు ఆమె ఏం చేసింది అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. కావున దయచేసి మరొకసారి మోసపోవద్దు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన పట్టుదల 2 సంవత్సరాలు అవుతుంది కానీ గృహలక్ష్మి 2005 ఇస్తామన్నారు, మరియు ఇంటింటికి 2000 ఇస్తామన్నారు, పింఛన్ 4000 ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మికి మనం ఇచ్చిన కళ్యాణ లక్ష్మి 1,11,000 ఉంది. దాని మీద నమ్మకాలు ఇస్తానది ఎవరికైనా వచ్చినా ఎలాంటి మోసపోయిన మాటలు చెప్పి నమ్మవద్దు. దయచేసి మరొకసారి ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అందరూ ఓటేసి ఇక్కడ నిలిపినటువంటి అభ్యర్థికి అందరూ ఓట్లేసి మున్సిపల్ చైర్మన్ కూడా మనం వస్తున్నాం కాబట్టి అందరూ కూడా మరోసారి మోసపోవద్దని చెప్పి మనం తీసుకుంటున్నాం. ఈ అవకాశం పెద్దలు
వెల్ది కాపాడు రాజు అంటే నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా, ఈ చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు మీద అనేది మన తాండూరు ఎమ్మెల్యే పరిస్థితులు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా. పని ఏమి లేదు, 2 సంవత్సరాల నుంచి తాండూరు పట్టణంలో ఎలాంటి అభివృద్ధి లేదు. మొన్న తీసుకొచ్చినట్ట 1800 కోట్ల రూపాయలు ఎక్కడికే ఎస్డిఎఫ్ రోహిత్ రెడ్డి గారు గతంలో తీసుకొచ్చిన దాన్ని రెన్యూవల్ చేస్తున్నారు తప్ప మరి కొత్తది ఒక్క రూపాయన్నా ఈ యొక్క మనోహర్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తాండూరుకి తెచ్చిందా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అంతెందుకు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, 36 వార్డులకు ఎన్నికలు వస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, మనోహర్ రెడ్డికి దమ్ముంటే 36 సీట్లు గెలిచి చూపెట్టని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకు ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయరాదు, ఎందుకు టిఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనేది మీరందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి నెల ముసలి వాళ్ళకు 2000 పెన్షన్ వచ్చేది, మరి వికలాంగులకు 4000 పెన్షన్ వచ్చేది, మరి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మరి అదే విధంగా మీకు అన్ని రకాల వికలాంగుల పెన్షన్ కానీ, మరి షాదీ అదే విధంగా ముస్లింలకు ఈద్ ముబారక్ గిఫ్ట్ కానీ, క్రిస్టియన్లకు హ్యాపీ క్రిస్మస్ కానీ, అదే విధంగా మన హిందూ సోదరులకు బతుకమ్మ చీరలు కానీ, ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేసిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది. ఈ తాండూరు ఎమ్మెల్యే ఆ రోజు చెప్పిన మాయ మాటలకు నమ్మి ఈరోజు ప్రజలు ఓటు వేసిన సంగతి ఉన్నది. ఈరోజు వస్తారు రేపు గెలిచిన కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కాంగ్రెస్ వాడు ఒకటి అడగాలి మీరు. 2 నెలలు అంటే 24 నెలల నుంచి మీ యొక్క 2000 రూపాయలు ఎగగొట్టిన ఈ ఎమ్మెల్యేని ఆ ముఖ్యమంత్రిని నిలదీయవలసిన అవసరం ఉన్నది. 24 నెలల నుంచి మీకు 2000 రూపాయలు ఎగగొట్టిన సంగతి తెలుసు. అదేవిధంగా వికలాంగులకు వాళ్ళకు కూడా 2000 రూపాయలు ఎగగొట్టిన సంగతి అడగాలి. వాళ్ళకు అంటే 48,000 అవి అడగాలి. మహిళలు వికలాంగులు 48,000 అడగాలి. అదే విధంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళు కూడా 48,000 అడగాలి. మరి మహాలక్ష్మి పథకం చెప్పిండు, ప్రతి కోడలికి ప్రతి మహిళకు నెలకు 25,000 ఇస్తా అన్నాడు. ఇక మీ లెక్కకు వస్తే 60,000 రూపాయలు అయితే ఆడవాళ్లకు. 60,000 రూపాయలు కాంగ్రెస్ వాడు ఇచ్చినాకనే మీకు ఓటేస్తామని చెప్పేసి మహిళలందరూ కూడా, తాండూరు పట్టణంలో ఉన్న మహిళలందరూ కూడా అడగవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి కారు గుర్తుకు మీరందరూ కూడా ఓటేయాలి. కారు గుర్తుకు ఓటేస్తేనే మీరు చల్లగా ఉంటారు. లేకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ఉంటే రాబోయే దినాల్లో అనేక విధాల అక్రమాలు కానీ మీకు అన్యాయం కానీ చేసే అవసరం ఉంటుందని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పుకుంటూ, మరి ఏవైతే తాండూరు పట్టణంలో మరి తాండూరులో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు. ఎవరికైనా వచ్చిందా గ్యాస్ సిలిండర్? మీకు 500కు 300కు గ్యాస్ సిలిండర్ వచ్చిందా? రాలే. కరెంటు బిల్ ఫ్రీ అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? రాలే. ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, వచ్చినాయా? రాలే. బీసీలకు 20,000 కోట్ల రూపాయల రుణాలు పెడతా బీసీలు అందరికీ ఆదుకుంటా అన్నాడు, రాలే. మైనార్టీలకు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు పెడతాడు, పెట్టలే. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిన సంగతి కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా తాండూరు నియోజకవర్గం కానీ, తాండూరులో కానీ మొన్న సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే, సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు ఈ కలరు కండువా లేదు, ఈ కారు గుర్తు లేదు. కానీ బిడ్డ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఈ కలర్ ఉన్నది, ఈ కారు గుర్తున్నది, ఇప్పుడు చూపిస్తాం మా సత్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటాం. కాబట్టి ఇంకోసారి మోసపోకుండా ఒకసారి మన రోహిత్ రెడ్డి గారికి ఆ ఒక కాంగ్రెస్ మాటలని, ఆ కాంగ్రెస్ మోస వాగ్దానాలని ఆయనకు మనం ఓడగొట్టుకున్నాం. దయచేసి ఇప్పుడన్నా మన మున్సిపల్ చైర్మన్ కూర్చోబెట్టుకున్నట్లయితే మీ వార్డులన్నీ కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. తాండూరు పట్టణం అన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు సమరం ఇప్పుడు మోగింది సైరన్. ఇన్ని దినాలు గుర్తులు లేని ఎలక్షన్ల మీద గెలుచుకున్నామో, జూట మాట హామీలు చెప్పి గెలిచిందేమో, కానీ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఈ దీటుగా మేము కూడా మీకు సమాధానం ఇచ్చే విధంగా తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరం కూడా కలిసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండవలసిన అవసరం ఉన్నది. రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేయవలసిన అవసరం అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జై తెలంగాణ. అందరూ ఏ గుర్తుకేస్తారంటే కారు గుర్తుకే. గట్టిగానే మహిళలు మీ ఓట్ల మీద ఆశీర్వాదాలు కాంగ్రెస్ లో కారు గుర్తుకే. జై తెలంగాణ. రోహిత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.